దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తి సంపన్నుడు సర్వాధికారి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. నా ప్రాణమా నీవేలా కుంగియున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. కీర్తన గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం. ప్రియా సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన దేవదేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు గనుడైన యేసుక్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదా? మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నారు కదూ? ప్రభు యొక్క మహాకృప, కనికరము, ఆదరణ, సంరక్షణ, సమాధానం నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో ఉండి మీ పక్షాన, మీ కుటుంబ పక్షాన ఆశ్చర్యకరమైన అద్భుతమైన ఘనమైన కార్యం, ప్రతి ఆత్మకార్యం ప్రభు జరిగించునుగాక. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవుడు మన ఎడల కృపను కనికరము చూపుతున్న మహాదేవుడు. ఆదరణ కొరకు ప్రజలందరూ దావీదు వద్దకు వచ్చారు. అతడు దేవుని సంకల్పమును ప్రజలకు అందించువాడై ఆదరణకర్తగా ఉన్నాడు. అయితే అటువంటి దావీదు హృదయము కలవరం చెందినప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళగలడు? దావీదు యొక్క గుణగణంలో ప్రత్యేకమైనది తన్ను తాను వాదార్చుకుంటా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము కూడా ఒక ప్రత్యేకమైన గుణగణం కలిగి, దావీదు వంటి గుణగణం కలిగి మనం వాదార్చుకోవాలి. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా నీవెందుకు తొందరపడుచున్నావు? నీవు ఎన్నో ఆశీర్వాదాలను పొందుకొని ఉన్నావు కదా. నేడు నీవు ఆయన యొద్ద ప్రార్థించినట్లా ఆయన ఈ కలవరములన్నీ మార్చివేను అని చెప్పుచు తన ఆత్మతో మాట్లాడి బలపరుచుకొనుచున్నాడు. సింహము ఎదురైనప్పుడు, ఎలుగుబంటి ఎదురైనప్పుడు, గొలియాతు ఎదురైనప్పుడు, సౌలు తను తరిమినప్పుడు అతడు ప్రార్థించాడు. దేవుడు అతనికి సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు సహాయకుడే, సర్వాధికారి అయిన దేవుడే. ఎందుకు తొందరపడుచున్నారు? ప్రభు తప్పక మీకు అద్భుతం చేయగల గొప్ప దేవుడే. మైనము జిగటమన్ను యొద్దకు అగ్ని తీసుకొని రండి. అగ్ని ప్రభావితం ఒక్కటే వేడిమి, అందును బట్టి మైనము కరిగిపోవచ్చున్నది. జిగటమన్ను గట్టిపడుచున్నది. శోధన వేళయందు మనము కరిగిపోయేడు వారం గాక ధైర్యము బలము గలవారై ఉండవలేనని మన ప్రియ ప్రభు కోరుచున్నాడు. ప్రవర్తక యెషయా ద్వారా విశ్వసించువాడు కలవరపడడు అని దేవుని సెలవిచ్చున్నాడు. కలవరను బట్టి మీ హృదయం వేగంగా కొట్టుకున్నప్పుడు మోకరించండి. దేవుని మాటలను జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు మీ పక్షాన అద్భుతమైన కార్యం, ఆశ్చర్యకరమైన కార్యం జరిగించి సమాధానం గల సమాధానకర్తకు దేవుడు. ఏలియా ఒక గొప్ప ప్రవర్త. 450 మంది బయలు ప్రవర్తనలు ఎదిరించి యెహోవాయే దేవుడని నిరూపించినవాడు. ఆయన గొప్ప పోరాటం ఎదుర్కొన్నప్పుడు రాణియగు యెజెబెలు ఆయన ప్రాణము కొరకు వెతుకుచున్నప్పుడు అతడు సమస్యలను వాడై పారిపోయి బందరి వృక్షం కింద పరుండి నిద్రపోయాడు. ఇంత మట్టుకు చాలును ప్రభు అని విరక్తితో మాట్లాడాను. కానీ ప్రభు అతన్ని విడిచిపెట్టకుండా తన దూతను పంపి లేవనెత్తిన మహాదేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు. దేవుని బిడ్డ, నేడు నిన్ను కూడా లేవనెత్తగల అద్వితీయ సత్యస్వరూపుడే. నీ పక్షాన ఘనమైన కార్యం చేయగల మహాదేవుడు. అధైర్యపడకండి, ధైర్యంగా ప్రభు వైపు చూడండి, ప్రభు మీద బేసవండి, ఆధారపడండి. సంపూర్ణమైన కార్యం మీ ప్రియ ప్రభు, మన ప్రియ ప్రభు తప్పక అద్భుత కార్యం చేయగల దేవుడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని కూడా మర్చిపోకు. అవును, దేవుడు ఎన్నో ఉపకారాలు, ఎన్నో సహకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితంలో మన పట్ల ఆయన చేసిన దేవుడు, ఇక చేయబోతున్న మహాదేవుడు. దేవదేవుని బిళ్ళారా, దేవుడు సంపూర్ణమైన కార్యం, పరిపూర్ణమైన కార్యం మీ జీవితంలో చేయగల మహాదేవుడు. దేవదేవుడికి మహిమకరంగా ఇప్పుడే దేవుని వైపు తిరిగి ప్రార్థించండి. ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని, అసాధ్యమైనది సాధ్యమవుతుందని నీ జీవితంలో అందరికీ నిదర్శనం అయ్యేలా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన కార్యం నీ పట్ల చేయబోతున్న మహాదేవుడికి ఇప్పుడే ప్రార్థించండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన ప్రియ పరమ తండ్రి, సర్వప్రియ జగత్రక్షుడా, సత్యస్వరూపి, ఇమ్మానుయేలు ప్రియకర్తవ దేవానికి స్తోత్రాలు. నమ్మదగిన దేవుడవు, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, మహోన్నతుడు, సర్వోన్నతుడు అయినావు గనక ఈ రోజునైనా మీరు ఇచ్చిన ఈ వాగ్దానం చేత మాకు జయ విజయం దయచేయండి, ఆనందాదరణ సంరక్షణ దయచేయండి. దేవా, మా పక్షాన మీరుండగల గొప్ప దేవుడు. మేము తొందరపడొద్దని మీరు మాట సెలవిచ్చారు. తండ్రి నీకు స్తోత్రాలు. నీ మీద ఆధారపడ్డాం ప్రభు. సమస్యలు పరిష్కరించండి, సమాధానపరచండి, నెమ్మది దయచేయండి, ఆదరణ దయచేయండి,
అద్భుతమైన కార్యం, మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం మీ బిడ్డలను మా పట్ల జరిగించి మాకు శాంతి సమాధానం నెమ్మది ఆదరణ దయచేయమని ఏస్తున్నాలు ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జయమగల దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. తప్పకుండా మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.